పార్టీలోకి వచ్చేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. క్యారెక్టర్ ఉన్న వాళ్ళను పార్టీలోకి తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసిన తర్వాత కొందరు క్యారెక్టర్ ఉందనుకున్న నేతలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారు. మాకు క్యారెక్టర్ ఉందని చెప్పుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు జరుగుతుంది. ప్రకాశం జిల్లా నుంచి కొందరు నేతలు ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీస్ వద్దకు తమ సన్నిహితులను పంపి రాయబారాలు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మంత్రి లోకేష్ మాత్రం కొందరిని వద్దని చెప్పారని, అందుకే చంద్రబాబు ఆలోచిస్తున్నారని ప్రచారం జరిగింది. అందులో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఒకరు. సిద్ధా ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు నానా కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు వద్దకు రాయబారం పంపినా ఆయన చేరిక ఆలస్యం అవుతుంది. ప్రకాశం జిల్లాలో ఆయన సౌమ్యుడు అనే పేరు ఉంది గాని పార్టీ మారడంతో అధిష్టానం ఇప్పుడు దృష్టి పెట్టలేకపోతుంది. గ్రానైట్ మైనింగ్ సంస్థలపై జగన్ సర్కార్ భారీగా జరిమానా విధించడంతో పోరాటం చెయ్యలేక వ్యాపారాల కోసం సిద్ధా పార్టీ మారిన విషయం అందరికీ అవగాహన ఉంది. వ్యాపారాల కోసం చాలా మందిని ఇబ్బంది పెట్టారు అప్పట్లో. అందులో గొట్టిపాటి రవికుమార్ కూడా ఉన్నారు. ఆయన అన్నీ తట్టుకొని నిలబడ్డారు. కానీ సిద్ధా మాత్రం వెంటనే లొంగిపోయారు. దీంతో అధిష్టానం ఆయన విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు. అటు బీజేపీలోకి గాని జనసేనలోకి గాని వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీ ఆపుతుంది అంటున్నారు. అందుకే వరద సహాయం పేరుతో చంద్రబాబుని కలిశారు సిద్ధా. ఈ సందర్భంగా చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు దాదాపు 3 గంటలు ఎదురు చూశారు. చంద్రబాబు కలవకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వరదల తర్వాత మాట్లాడదామని చంద్రబాబు చెప్పారనే వార్తలు వచ్చాయి. అందుకే కొన్నాళ్ళు విజయవాడలోనే మకాం వేయాలని సిద్ధా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సిద్ధాతో పాటుగా వైసీపీ నుంచి మరింత మంది నాయకులు టీడీపీలో చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి వీరి విషయంలో టీడీపీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో, ఏమి చేస్తుందో చూడాలి. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.